బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టింది. ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన అందరికీ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బిల్లుకు అందరూ సంఘీభావం తెలపడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. అంటే దీనికి అండగా నిలిచిన వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లుకు అందరూ సంఘీభావం తెలపడం సంతోషకరమైన రోజు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. మాజీద్ హుసేన్ గారు, కూనంనేని సాంబశివరావు గారు, వేముల వీరేశం గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజు గారు, తోట లక్ష్మీకాంతరావు గారు, మందుల సామెల్ గారు, డాక్టర్ కోంపల్లి సత్యనారాయణ గారు, కాళే యాదయ్య గారు, సభ్యులందరూ తమ అభిప్రాయాలను తెలిపి 100% ఈ సభలో మాట్లాడిన ప్రతి సభ్యుడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి ఈ సభ మొత్తము ఈ వర్గీకరణ విషయంలో అండగా నిలబడ్డందుకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. Now, introduction of government bills. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలన్నీ ఉన్నాయి. అయితే ఈ ఉపకులాలకు సంబంధించి 3 గ్రూపులుగా మేము దీన్ని విభజించి 15% రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఇవాళ ఈ బిల్లుకు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.